మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్యంత అద్భుతమైనటువంటి రోజు, మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి విధంగా రాబోయే అటువంటి రోజు రథసప్తమి. ఇది ఆదివారం రావడము అసలు మన అదృష్టంగా భావించుకోవాలి. ఆదివారము మనకు రథసప్తమి రావడము నిజంగా మన అదృష్టంగా భావించుకొని ఇక్కడ లైవ్లో ఈరోజు అత్యంత అద్భుతంగా కూడా మనము రెమెడీ చేద్దాము అనేటువంటి ఉద్దేశంగా చక్కగా కూడా మనకు జిల్లేడు పుష్పాలు, అదేవిధంగా జిల్లేడు ఆకులు ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క జిల్లేడు ఆకులు ఏవైతే ఉన్నాయో, సో ఈ రోజు నాడు మరి 25వ తారీఖు రోజు రథసప్తమి రావడము, ఈ యొక్క జిల్లేడు పుష్పాలు, ఈ యొక్క జిల్లేడు ఆకులతో మరి మనము ఏ విధమైనటువంటి రెమెడీ చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ రావడం కావచ్చును, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి అని అనుకున్నా కూడా, అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్నాయి అని అనుకున్నా, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అని అనుకున్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకున్నా, మనకు సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్ అని చెప్పడం జరుగుతున్నది. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహము కూడా మనము ఈరోజు పొందవచ్చు. కనుక ఈ రథసప్తమిని మనము అత్యంత అద్భుతంగా ఎలా వినియోగించుకోవాలి అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తున్నారు. కనుక ముఖ్యంగా మనకు 1, 2, 3, 4, 5, 6, 7 మనకు ఈ యొక్క తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి ఆకులను తెచ్చుకోండి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి వాటికి ముందుగా నమస్కరించుకోండి. ఏదో పోయినామా తెంపినామా అనేటువంటిది కాకుండా, కుదిరితే వాటికి కొంత వాటర్ను పోసి నమస్కారం చేసుకొని, కొంత పసుపు కుంకుమ వేసి, నాకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా నాకు ఏదైనా అత్యంత అద్భుతంగా మంచి జరగాలి, మీకుండేటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటివి 1కి 2 సార్లు కూడా మీరు నమస్కరించుకొని ఈ తెల్ల జిల్లేడు యొక్క ఆకులను తెచ్చుకోండి. ఈరోజు పొద్దున్నే మనకు సుమారుగా కూడా సూర్యోదయం కంటే ముందే మనము సిద్ధం చేసి పెట్టుకోవాలి. సుమారుగా 5:30 నుండి 7, 7:30 లోపు, 6:30 లోపు మీరు ఈ విధంగా ఈ మన వద్ద స్టీల్ ప్లేట్ ఇక్కడ ఉంది కనుక ఇది పెట్టడం జరిగింది. కుదిరితే మీరు రాగి ప్లేటు పెట్టండి, ఎంతో శ్రేష్టం. రాగి ప్లేటు ఇలా ఎరుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు, ఇలా మనకు ఈ యొక్క చిక్కుడుకాయలను తీసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలను తీసుకొని ఒక చిక్కుడుకాయకు మరొక చిక్కుడుకాయ ఈ విధంగా పెట్టాలి. ఇలా పెట్టి దీనిపైన అట్లా ఉంచే ప్రయత్నం చేయండి. మామూలుగా పక్కన పెట్టండి. ముందుగా ఇది ఫస్ట్ ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది. సో ఇలా చిక్కుడు కాయలను తెచ్చుకొని ఇట్లా మీరు చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు అంటే, ముఖ్యంగా జాతకములో ఏమైనా మనకు ఇబ్బంది కలిగించేటువంటి గ్రహాలున్నా, జాతకంలో ఏమైనా మనకు నష్టము వాటిల్లేటువంటిదంటే, ముఖ్యంగా గ్రహాలలో రారాజు సూర్య భగవానుడు. కనుక సూర్యునికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందాలి. ఇట్లా మంచిగా రావి ఆకులను పెట్టేసి దీనిపైన ఇట్లా చిక్కుడు రథాన్ని మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మరొకటి వచ్చేసి ఈ విధంగా పైన పెట్టుకొని, కొంచెం చిన్నగా ఉన్న తీసుకోండి, చిన్నవైన. ఇదంతా కూడా ఉదయాతు పూర్వము 7 గంటల లోపు చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. ఈ విధంగా మనకు ఇట్లా 3 పైకి రావాలి, కింద మొత్తం 7 చిక్కుడు గింజలను తీసుకొని దీని చుట్టూ కూడా ఇట్లా పుష్పాలను పెట్టండి. ఓం సూర్యగ్రహాయ నమః,
ఓం సూర్యగ్రహాయ నమః. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం సూర్యగ్రహాయ నమః అని చక్కగా సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం కానీ లేదా సూర్య అష్టోత్తరాలు కానీ ఎవరైతే చేస్తారో ఈరోజు నాడు విశేషంగా కూడా ఫలితం ఉంటుంది. చక్కగా ఒక నైవేద్యం సమర్పించండి. ఇక్కడ ధూపము దీపము నైవేద్యాలు, అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క జిల్లేడు పుష్పాలను కూడా సమర్పించుకోవాలి. ఇట్లా ఇదొక పద్ధతి. ఇది చేయడం ద్వారా జాతకంలో సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ, లేదా మనకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ కానీ, లేదా భార్యాభర్తలలో ఈగో ఫీలింగ్ ఉంది అని అనుకున్నా కూడా మనకు తగ్గుముఖము పట్టే పరిస్థితి ఉంటుంది. ఈ రథసప్తమి రోజు సూర్య భగవాను యొక్క అనుగ్రహము కూడా లభించేటువంటి ఫలితం ఉంటుంది. చక్కగా తాంబూలాన్ని సమర్పించాలి. ఇట్లా సో ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ చిక్కుడు గింజలు చేయలేదు, మాకు ఆగట్లేదు అని అనుకుంటే అందులో గుప్పెడు చక్కగా కూడా గోధుమలను పోయాలి. గోధుమలను పోసి ఆ గోధుమలపై ఒక మట్టి పాత్రను పెట్టండి. మట్టి పాత్రను పెట్టి ఈ గోధుమలపై మట్టి పాత్రను పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పోయండి. పోసేసి చక్కగా మూడు వత్తులు ఒకటిగా చేసి ఒక సైడు, మళ్ళీ 3 వత్తులు ఒకటిగా చేసి ఒక సైడు, మళ్ళీ 3 వత్తులు ఒకటిగా చేసి ఒక సైడు, 7 జ్వాలలు వెలగాలి. అంటే 7 వత్తులు వేయాలి. 7 వత్తులు వేసి వెలిగించాలి. బాగా చూసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఇంకొక సెట్ చేసి, చిక్కుడు గింజలు లేవు అనుకుంటేనేమో ఇలా జిల్లేడు ఆకులను పెట్టి ఇందులో ఒక గుప్పెడు మనకు గోధుమలను పోసి దానిపై మట్టి ప్రమిదను పెట్టాలి. పెట్టి 8 వత్తులను వేసి ముట్టియాలి. 8 వత్తులు ముట్టియాలి. సో ఇట్లా ముట్టించి సూర్యునికి సంబంధించి తూర్పు ముఖంగా కూర్చొని ఆచమనం చేసి చక్కగా కూడా తప్పకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ముందుగా చదువుకున్న తర్వాత మీరు ఆదిత్య హృదయం చదవండి. విశేషంగా అత్యంత అద్భుతంగా కూడా మీకు సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆల్ ద బెస్ట్.